నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం। జమియతే ఉలామా హింద్ జనరల్ సెక్రటరీ అయిన ముఫ్తీ గులాం ముస్తఫా మౌలానా ఇద్రిస్ మౌలానా హుసేన్ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు జమియతే ఉలామా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అబ్దుల్ సమద్ మరియు ఎస్డిపిఐ నాయకులు ఏజాజ్ హుసేన్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కీర్తి శేషులైన మౌలానా ఖలీల్ అహ్మద్ చేసే కార్యక్రమాలను గుర్తు చేసుకుని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు। నూతనంగా సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ గులాం ముస్తఫా మౌలానా ఇద్రిస్ సంస్థను ముందుకు తీసుకువెళ్లి అనేక సేవా కార్యక్రమాలను చేయాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రిస్, మౌలానా హుసేన్, హఫీజ్ అలీ, హఫీజ్ సర్దార్, హఫీజ్ అన్వర్, హఫీజ్ రహమతుల్లా, మౌలానా ఖలీకూర్ రెహమాన్ మరియు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జమియతుల్ ఉలమా ఒక పెద్ద సంస్థ, స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటంలో ఘనంగా పనిచేసింది। అన్ని సంస్థలను అందరు ఉలమాలను కలుపుకొని స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచింది। ఆ సంస్థ యొక్క సేవలు భారతదేశ అందరికీ సుపరిచితమే। ఈ నేపథ్యంలో నంద్యాలలో కూడా మనకు తెలుసు, మౌలానా ఖలీల్ అహ్మద్ గారి నేతృత్వంలో ఎన్నో సాంఘిక సామాజిక సేవలు జరిగాయి। వారితో పాటు పాల్గొనే భాగ్యం మాకు కూడా దొరికింది। ఎందరో ఆడపిల్లల వివాహాలకు ఆయన కష్టపడి మంచాలు బీరువాలు ఇచ్చేవారు, తర్వాత చాలా మందికి ఆదుకునేవారు। ఆయన యొక్క సేవల వల్లనే నంద్యాల జిల్లాలో జమియతుల్ ఉలమా అందరికీ పరిచయం అయింది। అదే నేపథ్యంలో కొద్దిగా ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలు పని నిలిచిపోయినా ఇన్షాల్లా మరి ఇప్పుడు మౌలానా గులాం మొహమ్మద్ ముస్తఫా కొత్త నూతన సెక్రటరీగా ఎన్నికై ఆయన ఆధ్వర్యంలో మౌలానా ఇద్రిస్ గారు, మౌలానా హుసేన్ గారు వీరందరి నాయకత్వంలో మరి సంస్థ కార్యక్రమాలు చేపట్టింది। ఆ పరంపరలోనే ఈరోజు అందరి దగ్గర డొనేషన్స్ సభ్యత్వం స్వీకరిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు। తప్పనిసరిగా ఇది మంచి సామాజిక సేవగా ముందుకు పోతుంది కాబట్టి ఈ సంస్థకు నంద్యాల ప్రజలు తమ యొక్క సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకుపోవాలా। ఈ కాలంలో సామాజిక సేవ చేసే సంస్థలు చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది। ఒక మంచి సంస్థను ప్రోత్సహించడం కూడా మన కర్తవ్యం కాబట్టి ఈ సంస్థ సభ్యత్వంలో కానీ సామాజిక సేవలు కానీ ముందు నడవాలని జమాత్ ఇస్లామీ అధ్యక్షునిగా నేను వారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను। आज हमारे लिए बड़ी खुशी और मसरत का मौका है कि मुल्क की मायानाज तंजीम जमियत उलमा हिंद, जिसने इस मुल्क को आज़ाद कराने के लिए बड़ी जद्दोजहद और मेहनत और कोशिश की, जहां तमाम बिरादरान वतन मैदान में आकर काम करे मुल्क को आज़ाद करने में, उसमें अल्हम्दुलिल्लाह जमियत उलमा हिंद एक नुमाया किरदार अदा की। इस अंदाज में मैदान में उतरी तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाइयों को लेकर कि जिसकी वजह से कि हिंदुस्तान पर जालिम और जाबिर हुक्मरान जो अंग्रेज थे वो हमारे इस मुल्क को छोड़ने पर मजबूर हुए। आज वही जमियत उलमा हिंद मुल्क को आज़ाद होने के बाद से लेकर अब तक हर मैदान में मुसलमानों की नुमाइंदगी ही नहीं बल्कि हर भारतीय की नुमाइंदगी करती हुई हर मैदान में हर मुहाज में आगे बढ़कर अल्हम्दुलिल्लाह काम किया। జమియతే ఉలమా హింద్ దేశవ్యాప్తంగా చాలా పురాతనమైన సేవా సంస్థ। ఇందులో చాలామంది ఉలమాలు, సంఘ పెద్దలు చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। స్వతంత్రానికి పూర్వం కూడా ఈ సంస్థ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ రోజు బ్రిటిషర్లను ఎదిరించి ఎన్నో మంది ఉలమాలు ప్రాణత్యాగాలు చేశారు। ఈ సంస్థ ఆ రోజు ముందు వరుసలో నిలబడి స్వతంత్రం కోసం పోరాడింది, అందరినీ కలుపుకొని పోతూ। అదేవిధంగా దాని తర్వాత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు। నంద్యాలలో పట్టణంలో కూడా మౌలానా ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ విపత్తుల కోసము ప్రజల దగ్గర నుంచి రేషన్ సరుకులను, బట్టలను ఈ విధంగా తీసుకొని అక్కడ పంపించే కార్యక్రమాలు అయితే ఏమి కానీ, దాని తర్వాత పేద పిల్లలకు, అమ్మాయిలకు వాళ్ళ పెళ్లిళ్లకు బీరువాలు కానీ ఇతర వస్తువులు ఇవ్వడం కానీ, వితంతువులకు కానీ, ఎవరు సహారా లేని వృద్ధులకు వాళ్ళ ఇంటికి రేషన్ చేర్చే కార్యక్రమాలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ చేయడం చాలా గర్వకారణము। बिरादरान मिल्लत इस्लामिया जमियत उलमा हिंद एक उसूली और दस्तूरी जमात है।
ये ऐसी तंजीम है जिस किसी का कोई भी मसला हिंदुस्तान के अंदर आ जाए, ये मजलूम की आवाज़ बनने वाली जमात है कि हर वक्त मुसलमानों और भारतीयों की खिदमत के लिए सरगर्म रहती है। इसलिए हम इस मेंबर साजी जो इस वक्त शहर नंदयाल के अंदर चल रही है, हम इस वक्त इसका पूरे तौर पर साथ देते हुए जमीयतुल उलमा की ताकत बने। आज ज़िला नंदयाल जमीयतुल उलमा हिंद की जानिब से मार्केट में बड़े ज़ोर और शोर के साथ मेंबर साजी की जा रही है और ये मेंबर साजी जो है हज़रत मौलाना मुफ्ती क़ाज़ी ग़ुलाम मुस्तफ़ा जामई के तहत की जा रही है। हज़रत मौलाना मुफ्ती खलील अहमद जामई संगमी मरहूम अलैहिर्रहमा, जिनके मौजूदगी में हम बहुत सारे मेंबर साजी कर चुके हैं। अल्हम्दुलिल्लाह वो जिस वक्त बाहयात थे बहुत सारे खिदमत अंजाम दे रहे थे और हम इस अज़म और इरादे के साथ खिदमत करना चाहते हैं जिस तरह मौलाना ने खिदमत की है। मेरे प्यारे मोहतरम अज़ीज़ दोस्तों, शहर नंदयाल में जमीयतुल उलमा हिंद तकरीबन 22 और 25 साल से क्या है हर हमेशा जमीयतुल उलमा के प्लेटफार्म से हज़रत मौलाना मुफ्ती खलील अहमद साहब रहमतुल्लाहि अलैह हर हमेशा क्या है उम्मत का गम और तड़प लेकर जब भी कोई गरीब लड़की की शादी ब्याह का मसला आ जाता तो फ़ौरन लब्बैक कहकर क्या है उस खिदमत अंजाम में हज़रत वाला ने बहुत सारे खिदमत अंजाम देते हुए आ रहे थे। తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన సంఘటనలో నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో కాళీమాత సేవా సమితి మరియు బజరంగ దళ సభ్యుల ఆధ్వర్యంలో హిందువుల ఐక్యతా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అనుమతులు లేని ప్రార్థనా మందిరాలపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హిందువులు తమ ఐక్యతను చాటుకోవాలని రాజాసింగ్ లాంటి నాయకులకు తమ మద్దతు తెలియజేయాలని వారు కోరారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की ఈరోజు ఈ యొక్క కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మన హిందువులందరూ కలిసి ఐకమత్యంగా ఉండేదానికి అనేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. ఈ యొక్క సమావేశంలో మొన్నటి దినము హైదరాబాద్లో మన రాజాసింగ్ ఎమ్మెల్యే గారిని బీజేపీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసినందుకు ఆయనకు మద్దతు తెలుపుతూ మన హిందువులందరము ఎవరమైనా కానీ హిందువులందరము ఆయనకు మద్దతు తెలుపుతూ ఉండేదానికోసమనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మొన్నటి రోజున తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఏరియాలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని అడ్డుకున్న కారణంగా అక్కడ స్థానికమైనటువంటి పోలీసు వారు అరెస్ట్ చేయడం, తిరిగి వారిని విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున అనుమతి లేనటువంటి ప్రార్థనా మందిరాలు ఏవైనా సరే వాటిని ప్రభుత్వం వైపు నుంచి అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయని తరుణంలో ప్రజా నాయకులైనటువంటి అడ్డుకుంటే అలాంటి వారిని అరెస్టు చేయడం అనేటువంటిది చాలా దురాక్రమము. ఎందుకంటే ఈ రోజున అలాంటి నాయకులు పుట్టుకొని రావడం వల్లనే ఈ రోజున మన భారతదేశంలో జాతీయవాదానికి నిర్మాణం చేసేటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులను ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఇంత ఉంది. కాబట్టి రాజాసింగ్ లాంటి వ్యక్తులు పాత బస్తీ ఏరియాల్లో కూడా హిందువులకు అండగా ఉండి ఏ హిందువుకు కష్టం వచ్చినప్పటికీ కూడా వారి వెన్నుగా ఉండి వారికి ముందుగా రాజాసింగ్ నిలబడి నాయకత్వం వహించడం చాలా సంతోషించాల్సిన విషయము. కాబట్టి అలాంటి వ్యక్తులకు నిరంతరంగా మేము వెన్నుగా ఉంటామని చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్టర్ హిందూ ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ వ్యక్తే రాజాసింగ్. గోషామహల్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీలో ఎవరు గెలవకపోయినా నేనున్నాను, భారతీయ జనతా పార్టీకి నేనున్నానని చెప్పేసి ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచినటువంటి హిందూ ఎమ్మెల్యే. ఈయన ఒక తెలంగాణకే పరిమితం కాదు, భారతదేశం మొత్తంలో ఎక్కడ హిందువులకు ఏ ఇబ్బంది జరిగినా మొట్టమొదటిగా స్పందించే నాయకుడు ఎవరంటే రాజాసింగ్ గారే. నేనున్నాను. శ్రీశైలం విషయంలో కూడా శ్రీశైలం ఎలా ఉందంటే మనకు తెలియకుండా చాలా నివురు కప్పి నిప్పులా ఉంది. ఎప్పుడు అంటుకుంటుంది కానీ భారీగా అంటుకుంటుంది.
అటువంటి విషయంలో కూడా శ్రీశైలం విషయంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మహానుభావుడు వ్యక్తి ఎవరంటే రాజసింగ్ గారు. అటువంటి వ్యక్తి నిన్న అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవద్దని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంఘీభావంగా ఆయనకు మద్దతుగా నంద్యాలలో మొట్టమొదటిగా మనమే నంద్యాల వాసులమై ఉండి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. ఆయనకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కాళీమాత సేవా సమాజం వాళ్ళు మేమున్నాము, మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయనకు అండగా నిలబడి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పట్టణం చెరుకట్ట ఎస్బీఐ కాలనీ సమీపంలోని ట్యాంక్ బండ్ వాకర్స్ ట్రాక్ సమీపంలో వ్యాయామం చేస్తున్న వారికి అవసరమైన జిమ్ పరికరాలను రోటరీ క్లబ్ మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రొటేరియన్లు రామలింగారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, కూరగాయల ప్రసాద్, బాలకృష్ణ, పుల్లారెడ్డి, శివప్రసాద్, మధు మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు వారు చేపట్టనున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. నేను వృత్తిపరంగా కూరగాయల వ్యాపారస్తున్నాయి. సేమ్ టైం నిన్నటి వరకు ఆధ్యాత్మికంగా అడుగుల ముందు వేస్తూ ఉన్నాను. ఈరోజు మన రోటరీ సమాజ సభ్యులైతేమి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకైతేమి నేను ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళలో ఒక సభ్యునిగా నన్ను గుర్తించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో రోటరీ క్లబ్ వారు చేసే ఎటువంటి కార్యక్రమాలైనా నా వంతు పాత్ర పోషిస్తారని సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీ ఈ ట్యాంక్ బండ్ సమీపాన నంద్యాల రోటరీ క్లబ్ వారు దాదాపు పుల్లాడు సార్ కానీ శివకుమార్ కానీ దాదాపు ఒక 8 బెంచెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ వచ్చేసి 150 మెంబర్స్ పైనే ఉంటారు, సాయంత్రం 300 మంది తక్కువ లేకుండా వాకింగ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన పరికరాలు కానీ ఇక్కడికి వచ్చిన చూసేటువంటి నేను రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు వీళ్ళు నా ముందుకు తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లలకు ఎవరైతే అవసరం ఉన్నదో మన బాలకృష్ణ గారి కామిని బాలకృష్ణ గారి సహకారంతో ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్మీ పోలీసు వాళ్ళు ఉదయం పూట ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ కోసము ఇక్కడ చాలా కూడా రకరకాలుగా ఇక్కడే కాదు, ఈ తర్వాత కింద బురద ఉంటుంది, ఆ బురదలు కూడా పరిగెత్తడము ఇవన్నీ చేసినప్పుడు ఈ జిమ్ కావాలని అడగడం జరిగింది. వెంటనే మన ప్రసాద్ గారిని తెలియజేస్తేనే ప్రసాద్ గారు ముందుకు రావడం జరిగింది. తర్వాత అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ జారుడు బండ అవసరం ఉందని మన ఈ వాకర్స్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి మనకు శివప్రసాదరావు ముందుకు రావడం జరిగింది. అది కూడా నెక్స్ట్ వీక్ నా పీరియడ్ ఒక 10 days లేదు, ఒక 8 days ఉంది. 8 days లోపలనే ఈ కార్యక్రమం చేపడతానని తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గరలో పెద్ద చెరువు దగ్గర మీద ఇంత మంచి వాతావరణంలో ఈ వాకింగ్ ట్రాక్ ఉండడం అనేది నంద్యాల ప్రజలు చేసుకునే అదృష్టం. దీని గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండింది. ఇక్కడ చాలా కంప చెట్లు అన్ని రకాలుగా ఉండింది. దాని జంగిల్ క్లియరెన్స్ అయితేనేమి, చెట్లు నాటం అయితేనేమి, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరియు రోటరీ సభ్యులందరూ కలిసి ఈరోజు ఇది ఒక మంచి ట్రాక్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ టైంలోనే ఇంతమంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ టైంలో ఎంతమంది ఉంటారో ఊహించనంత ప్రజలకు ఆరోగ్యానికి మంచి వాతావరణం కల్పించిన మా రోటరీ సభ్యులకు మరియు ముఖ్యంగా వాకర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సేవే పరమార్థంగా ఉన్నటువంటి రోటరీ సంస్థ ఎన్నో రకాల సేవలు చేస్తున్నది. రకరకాల ప్రపంచంలో నెంబర్ 1 సంస్థగా వెలుగుతుంది. అలాగే ఇప్పుడు వైద్య రంగంలోనే కాకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలనే ఉద్దేశంతో, ఆరోగ్యానికి కూడా అవసరమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి రోగాలు రావు, బాగుంటుంది. దాని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరింగ్ అనే దానికి ఒక సామెతగా, అంటే మనం ముందే దాన్ని జాగ్రత్త తీసుకుంటే అనారోగ్య పాలు కాకుండా దానికి వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అందులో మా రోడ్డుని కూడా భాగస్వామ్యం చేసి మా ప్రెసిడెంట్ ఎన్సి మోహన్ రెడ్డి గారు, మిగతా దాతలందరూ కూడా ఎంతో సాయం చేశారు. బాలకృష్ణ గారు, ఇప్పుడు మిగతా పుల్లారెడ్డి గారు, శివప్రసాద్, మన మధు గారు,
వీళ్ళ ఎందుకంటే ఏదైనా ఇస్తూ పోతుంటే కలిసి ఉంటే కలసుఖమని మనం కలిసి చేస్తే ఒక పెద్ద బృహత్ కార్యక్రమం అయితే 10 మందికి ఉపయోగపడుతుంది. అటువంటి బృహత్ కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకునేందుకు రోటరీ సభ్యులే కాకుండా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మీతో బయట ప్రసాద్ గారు కూడా ఈరోజు ఇచ్చారు. ఎందుకంటే సేవ మనస్సు మంచిగా ఉంటే మనం సేవ చేస్తే 10 మందికి ఉపయోగపడితే ఆ మంచి హృదయమే 10 మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా డెవలప్ అయిన తర్వాత ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా రోటరీ సంస్థ మంచి సద్భావంతో మంచి హృదయంతో మంచి అందరూ బాగున్నా కోరుకుంటూ చేసింది. నంద్యాల క్లబ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మన మార్కెట్ ప్రసాద్ అన్న గారి సహకారంతో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిమ్ బార్ని ఇక్కడ మనము మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. నిజంగా నంద్యాలలో పెద్ద చెరువు కట్టగా పేరు అందరికీ తెలిసిన విషయమే. కానీ మనకు అందరూ పెద్ద చెరువు కట్ట అంటే మనకు మెయిన్ రోడ్డు మీద ఉండేదాన్ని అనుకుంటారు. యాక్చువల్గా ఇదే మనకు పెద్ద చెరువు కట్ట. ఈ చెరువు కట్ట మీద వచ్చిన వాకర్స్కి అయితేనేమి, అందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్లు వాతావరణం అయితేనేమి, గ్రీనరీగా ఉండడం అయితేనేమి, అలాగే జిమ్ ఏర్పాట్లు చేయడం అయితేనేమి నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి వాతావరణంలో వాకింగ్ చేయడం అని అంటే నిజంగా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని మనకు భగవంతుడు ప్రసాదించినట్లే. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మా ప్రెసిడెంట్ ఎన్సి మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉండడం ఒక కారణము. ఎందుకంటే తను కూడా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏమేమి కావాలి అని ప్రతి ఒక్కటి తెలుసుకొని అందరితో సభ్యులతోటి సమన్వయంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ షిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 22వ తేదీ పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రం సాయి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో షిరిడి సాయి సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చే జ్యోతి ప్రజ్వలన మరియు ఉపన్యాసం అందించారు. అనంతరం సత్సంగాలను సుబ్రహ్మణ్యం రెడ్డి, సాయిదాసు, రజనీ కుమార్, కులాయిస్వామి తదితరులు ప్రసంగాలు నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రంగరాజు, వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, నిరంజన్ కుమార్ సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కూడా సాయిబాబా గారి తత్వం ఎలా విస్తరిస్తుంది మనందరికీ తెలుసు. ఎందుకంటే భగవంతుడు కాలానుగుణంగా అవతరిస్తూ ఉంటాడు. ఆ కాలమాన పరిస్థితులను బట్టి వారు సమాజానికి బోధనలు అందజేస్తూ ఉంటారు. అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి సమాజం ఎలా నడవాలి, మనుషులు ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అనే విధాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎంతోమంది మహాత్ములు అవతరించారు. అందులో భాగంగా షిరిడి సాయిబాబా వారు కూడా 180 సంవత్సరాల క్రితం షిరిడి నేల మీద ప్రత్యక్షమయ్యారు, ప్రకటమయ్యారు. వారికి జన్మ లేదు, తల్లిదండ్రులు లేరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జన్మ తల్లిదండ్రులు లేని వారికి కుల మతాలు అసలు ఉండవు. కాబట్టి బాబాగారి కులం మతం అని చెబుతున్నాయంతా కూడా అవాస్తవమైనటువంటి ప్రకటనలు. వాటిని భక్తులు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. వారు కేవలం ప్రకటమయ్యారు 16 ఏళ్ల పిల్లవాడిగా. వారు ప్రకటమైంది ఎందుకయ్యా అంటే ప్రధాన ఉద్దేశం, ఈనాడు మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా మత ప్రాతిపదికన జరుగుతున్నాయి, మత ద్వేషాలతో జరుగుతున్నాయి. కాబట్టి అన్ని మతాల వారిని కలిపి అన్ని మతాల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించాలి. ఎవరి దైవాన్ని వారు ఆరాధించుకోవాలి, ఎవరి మత సిద్ధాంతాలని వారు పాటించుకుంటూ పరమత సహనం కలిగి ఉండాలి, పరమతాలను గౌరవించాలి. ఇది పాటించినప్పుడు మనుషుల మధ్యలో ఈ మత ద్వేషాలు ఉండవు. ఈ సత్సంగాల ద్వారా మానవుడు ఎంత ఆనందపడతాడంటే బహుశా నన్ను చూసి తెలుసుకోవచ్చు. ఎప్పుడు సాయితత్వం ఎప్పుడు ఆనందంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాము. నా జీవితం నేను జీవించినంత వరకు నాకు ఆహారం కంటే కూడా సత్సంగం అంటేనే ఇష్టము. నా జీవితం అంతా సత్సంగాలకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడ సత్సంగాలు జరుగుతుంటే పిలిచారంటే అది బాబా గారి సేవగా భావించి వచ్చి బాబా గారు ఇచ్చిన స్మరణ మేరకి 4 మాటలు ప్రస్తావించుకుంటూ ఉంటాం. భగవంతుడు ఒక్కరే అనే మాట బాబా గారు చెప్పడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మతాల్లోనూ ఒక సామరస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఆయన ఆ రోజే చేశారు. హిందూ మతంలోనే మనం ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అనే భావనలో ఉంటున్నాం. మళ్ళీ వేరే మతానికి ముస్లిమ్స్కి ఇప్పుడు అల్లా అంటారు, లేదా క్రిస్టియన్స్ జీసస్ క్రీస్తు అంటారు. ఎవరిని ఏ పేరుతో ఏ నామరూపాలతో మనం భగవంతుడిని నమస్కరించుకున్నా ఆ పలికే దైవశక్తి ఒక్కరే, సబ్కా మాలిక్ ఏకని, ఉన్న భగవంతుడు ఒక్కరే, రెండోది ఏది లేదని ఆయన ఆ రోజే చెప్పడం కాదు, చాలా మంది భక్తులకి ఆ రోజు అనుభవాలు ఇచ్చారు, ఈరోజు అనుభవాలు ఇస్తున్నారు. అలా అనుభవాలతో మన మనసుల్ని భగవంతుడి వైపుకి మరల్చుకునే
సద్గురు బాబా గారు. సత్సంగం జరుగుతున్నంతసేపు ఆయన సజీవంగా ఇక్కడ కూర్చొని ఉంటారు. ఎవరైతే సత్సంగంలో మనం కూర్చోగలమో అందరిపై వారి ప్రేమపూర్వక దృష్టి అలా తిరుగుతూ ఉంటుంది. ఆ దృష్టి ఒక్క క్షణం మన మీద పడ్డా కూడా మనకు అంతఃకరణ స్థితి జరుగుతుంది అని పెద్దలు చెప్తుంటారు. అటువంటి ప్రయోజనం ఆశించే సత్సంగంలో కూర్చుంటూ ఉంటాం. ఈరోజు నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి సత్సంగానికి శ్రీ సాయి శ్రీనివాస్ గారి ఆహ్వానం మీద ఇక్కడికి విచ్చేసి ఉన్నాను. నేను మార్కాపురం నుంచి వచ్చాను. బాబా వారి దగ్గరికి ఈ రోజున ప్రజలంతా ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తండోపతండాలుగా వెళ్ళటానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మనం ఎవరైనా సరే దైవం అంటే ప్రధానంగా మన కోరికలు తీర్చుకోవడానికే వెళ్తూ ఉంటాం. బాబా వారి దగ్గరికి వచ్చిన వారందరికీ వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద జనం ఒకటి వారిని వెంబడిస్తూ ఉన్నారు, మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు, అలాగే సత్సంగాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే రెండవది వారి యొక్క సచ్చరిత్ర చదవడం ద్వారా వారి మనసులు పవిత్రం అవుతున్నాయండి. ఎప్పుడైతే మనసు పవిత్రం అవుతుందో అప్పుడు వారికి మనశ్శాంతి లభిస్తుంది, మనస్తృప్తి లభిస్తుంది. అంతకు మించినటువంటి స్వర్గం మనిషికి లేదు. ఆదివారం స్థానిక మధుమణి సమావేశ భవనంలో నంద్యాల లయన్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో డాక్టర్ రవికృష్ణకు సభ్యులు ఆత్మీయ అభినందన సత్కారం చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ గత 3 దశాబ్దాలుగా చేస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, క్రీడా సేవలను అభినందిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగస్థల పురస్కారం మరియు IMA జాతీయ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు గజమాల, తలపాగా, శాలువాలు, జ్ఞాపికలు అందించి ఘన సత్కారం చేశారు. కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ సంస్థల మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి AVR ప్రసాద్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు భవనాసి నాగమహేష్, కళారాధన ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కశెట్టి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాష్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, గురురాజా స్కూల్ డైరెక్టర్ షావల్ రెడ్డి, బవిరిశెట్టి శ్రీకాంత్, కశెట్టి చంద్రశేఖర్, కశెట్టి వేణుమాధవ్, రవిప్రకాష్, ఆంజనేయులు గుప్తా, బైసాని రమేష్, కూర ప్రసాద్, పోసిన సుబ్బారావు, రైల్వే రామన్న, వెంకటేశ్వర్లు, రావుస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, చంద్రమోహన్, బాబురావు, ఇమ్మడి రామకృష్ణుడు, రాహుల్స్ గ్రాఫిక్స్ చంద్రమౌళీశ్వర రెడ్డి, శివకుమార్ రెడ్డి, సోమేశ్వర నాగరాజు, తోట శ్రీనివాస్, కిషోర్, పవన్, మేడ చంద్రశేఖర్, రత్నకుమార్, రాజ్ పవన్, మనోజ్, వీరాంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల్కు చెందిన ఓ ప్రైవేట్ సర్వేర్ అయిన తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని మృతదేహం నంద్యాల జిల్లా పిన్నాపురం ప్రాంతంలో లభ్యమైంది. ఇటీవలే తేజేశ్వర్కు వివాహమైంది. తేజేశ్వర్ భార్య, అత్త ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వధువు ఐశ్వర్య మరియు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఫోన్లను ట్రాక్ చేసి సేకరించిన ఆధారాలతో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వధువు ఐశ్వర్య, ఆమె తల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.